చూస్తూనే ఉన్నాం రంగరంగ వైభవంగా మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్న కుబేరా సిల్క్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఐశ్వర్య రాజేష్ గారు రాబోతున్నారు. వారికంటే ముందు కూడా హంగామా చేసేందుకు సోషల్ మీడియా పర్ఫార్మర్స్ చాలామంది కూడా వచ్చారు. ప్రస్తుతం మనతోటి ఓల్డ్ సిటీ ఆయన పేరు చెప్పగానే షేక్ అవుతుంది సోషల్ మీడియా. వినయ్ అండ్ లయ ఇద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. షాపింగ్ బట్టల షాపింగ్ తీసుకొస్తే మహిళలు వదిలిపెడతారా బ్రదర్? తక్కువ ఉన్నాయి కదా, ఆఫర్ ఉంది కదా, అందుకే తీసుకొచ్చిన. నార్మల్ టైంలో పోతే జోబులు ఆస్తులు అమ్ముకోవాలి. ఏమో మనకు ఆఫర్ పెట్టారు. ఛాన్స్ లేదులే, ఎందుకంటే తీసుకురాకపోతే ఇంట్లో ఫుడ్ అన్నీ కట్టు కదా, కంపల్సరీ తీసుకురావాల్సిందే, ఛాన్స్ లేకు అంతే. వేసావు ఫుడ్ ఎన్ని కట్లు పెట్టావు ఏం కథ? మరి చెప్పిన మాట వినాలి, అందుకోసమే వైఫ్ చెప్పిన మాట ఇంటి కనుక అట్లా యారు చెప్పింది తినకపోతే బయటికి వెళ్ళి హాయిగా. ఎందుకు హెల్దీగా ఉన్నాడు, మంచిగా బక్కగా ఉంటే హెల్దీగా ఉన్నట్టే కదా, హెల్దీ ఫుడ్ పెడతా నేను. ఇంకా షాపింగ్ చేయకపోయినా, బంగారం ఇప్పకపోయినా కొట్టి కొట్టి ఇంత బక్కగా చేసి, అందుకే బక్క అయిపోయినా. సో 5 లక్షల కట్నం. ఆ స్టైల్కి 5 లక్షలేనా? ఇంక మినిమం నా హీరోయిన్ మెటీరియల్ మరి ఇక్కడ మరి నాకెంత ఇవ్వాలి, రిటర్న్ ఇచ్చి తీసుకోవాలి. ఆయన కూడా హీరో లాగానే ఉన్నాడు కదా, రవితేజ లాగా ఉన్నాడు. అందుకే ఒట్టి టైంలో పోతే జోబులు మొత్తం ఖాళీ అవుతాయని మంచి ఆఫర్ పెట్టారు, మంచి కలెక్షన్స్ ఉన్నాయని అయితే తీసుకొని వచ్చినాం. అసలు బోనాల పండుగ, బోనాల పండుగ. ఇక బోనాల పండుగ పట్టు మాసం, ఆషాఢ మాసం. ఆడవాళ్ళంటే చీరలు కట్టుకోకుండా ఏ మాసం వచ్చినా కట్టాల్సిందే. ఉట్టప్పుడే కట్టిన చీర కట్టకుండా కడుతూనే ఉంటాం, ఇంకా పండుగల టైంలో కట్టకుండా ఉంటామా చెప్పండి? పండుగలు వదిలిపెట్టాడు సోషల్ మీడియా. మీరు మరి ప్రతి ఫ్రేమ్ అందుకు మొగుడిని కొట్టి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోవాలన్నా చీర కట్టుకొని పోవాలి. దానికైనా సరే చీరలు ఉండాలి కదా. బాగా ఎక్స్పీరియన్స్ బ్రదర్. మరి మీకు కాదా? మొగల ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది అమ్మగారి ఇంటికి పోయినా మంచి చీర కట్టుకొచ్చిందని వాళ్ళ అల్లలు బాగానే వచ్చిన చీర బాగుందని అన్నట. మరి సరే, అన్ని మాటల తర్వాత అన్ని షాపింగ్ చేపి నాకు ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయో అన్ని చీరలు నాకు కావాలి. డాన్స్ కూడా బాగా చేస్తుంది మేడం, చూసి. ఏదో సార్ మీ దయ. బాగా చేశారు మేడం, నిజం అబద్ధం కాదు. ఇప్పుడు నిజం చెప్పండి సార్. నిజం బాగా చేశారు అంటారు. సరే సార్. బ్రదర్ కూడా బాగానే గుంజుకొని వచ్చా డాన్స్ చేపిస్తా. మరి ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ మ్యారేజ్? 5 years అవుతుంది. 5 years అప్పటి నుంచి ఇలాగనే ఉన్నారు? అందంగా కానీ కాదు, అన్యోన్యంగా ఇట్లానే ఉన్నాం. 5 years అవుతుంది. 2 బాబులు ఉన్నారు. ఇట్లానే ఉన్నాం. బాబులా? ఒక నర్సరీ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. తొందర అంతే అందం అంటున్నారా? మెయింటైన్ చేస్తున్నట్టు 2 బాబులు ఉన్నట్టుగా రీసెంట్గా అవుతున్నట్టుగా. ఓకే, అవును. ఇంకేం చేస్తాం, తప్పదు, లైఫ్ కొనసాగుతూ. అంటే నేను మంచి భార్యను ఉండడం వల్ల, పట్టు చీరలు కొనుక్కొని కట్టుకోవడం వల్ల ఇల్లు మెయింటైన్ అవుతుంది అనుకుంటారు. మంచి భార్య అని తను చెప్పాలి. మంచి భార్య అని అంటే ముందే ఇప్పుడు పక్కన పెట్టుకొని మంచి భార్య అని చెప్పకపోతే ఎట్లా చెప్పాలి? పక్కన ఉన్నది కాబట్టి అందే ఫుడ్ బంద్ అంటారు. మరి ఫుడ్ బంద్ అంటారు. మంది ఇస్తాడు ఏమో నాకు తెలియదు. వేయాల్సిందే, కొట్టాల్సిందే. మరి ఎప్పుడన్నా చేసావా బ్రదర్? కొట్టావా ఎప్పుడన్నా? కొడతాం. ఎట్లున్నా బ్రో, కొట్టి కొట్టి చూడు ఎట్లా. అట్లా ఏం లేదు, మంచిగా ఉంటాం. ఆమెలో నచ్చింది నీకు? అడగండి. ఆమెలో నచ్చిందంటే లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా, మరి ఫస్ట్ చూడంగానే నచ్చాలి కదా. లవ్ అట్ ఫస్ట్ సైటా లేకపోతే అన్ని సైట్లా? అన్ని సైట్లు. ఒక్కమైనా ఇంతకు ముందుకి అబద్ధం చెప్పదు, నిజం చెప్పాలి. కెమెరా ముంగట అబద్ధం చెప్పదు. చెప్పు. ఈమె దాంట్లో నచ్చింది అంటే యాటిట్యూడ్. నలుగురిని చూసి ఇద్దరు ప్రేమించి ఒకరిని ఓకే అని ఏదో డైలాగ్ అట్లా ఈమెకు నచ్చింది యాటిట్యూడ్. ఈమె యాటిట్యూడ్ చూసి చేసుకున్నా. ఫుల్ ఒక ఆమెను చూసినా ఆమెనే చేసుకున్నా. నువ్వు ఒక ఆమెను చూసినావు అంతే. పెళ్లి చూపులలో లవ్ కాదు నాది. నాది లవ్వే కానీ యాటిట్యూడ్తో ఉంటుంది, అందుకే చేసుకున్నా. ఇంకా సేమా ఇంటర్ క్యాస్ట్ అంటే సేమ్ క్యాస్ట్, సేమ్ క్యాస్ట్ కానీ క్యాస్ట్లో అలగ్ అనమాట. అది చేజింగ్లు, రన్నింగ్లు, కత్తులు అలాంటివి ఏం కాలేదు. మంచిగా ఒప్పేసుకున్నారు. ఇక అంటే లవ్ మ్యారేజ్ కదా, ఫ్రీగా కట్నం లేకుండా చేసుకోవచ్చు అని ఒప్పేసుకురు. ఇక అంతే, అంతా బచాంచుకోయింది. కట్నం బంగారం నేనే 1 కోటి రూపాయల కట్నం లాంటి దాన్ని, నన్ను ఇవ్వడమే. కట్నం అడిగినప్పుడు ఏమన్నది వాళ్ళమ్మ, 40 తులాల 50 తులాల బంగారం నా బిడ్డనే ఇస్తున్నాను అన్నది. ఇప్పుడు దగ్గర 80 తులాల బంగారం చేసిన. తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఏం చేయాలి? అంటే వాళ్ళు వదిలించుకున్నారు అనుకుంటాను. మరి 50 తులాల బంగారం ఇచ్చిరు, నేను 80 తులాలు చేసిన. ఇప్పుడు తీసుకోమంటే తీసుకోవట్లే. పోవాలా? సరే, పోతా కానీ నాకు చీరలు తీసుకుని పోయేటప్పుడు కూడా చీరలు కావాలండి. తీసుకొని పోతా, నాకు చీరలు ఇప్పి. ఎక్కువ షాపింగ్ ఏ టైంలో చేస్తుంది? షాప్ ఆఫర్లు ఉన్న టైంలో. బయటికి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆఫర్ కనిపిస్తే చేస్తూనే ఉంటుంది. అన్ని టైంలో చేస్తాం. మీరు వెళ్ళినప్పుడల్లా చీర తెచ్చిస్తారా? తెచ్చియాల్సిందే, తప్పదు. ఇంకా చీర తెచ్చిస్తే సైలెంట్ అయిపోవాల్సిందే, అంతే. ఇక వంటల విషయంలో ఇదేనా టేస్ట్? ఆమెదే సూపర్. వంటలు అయితే సూపర్. మా లైఫ్ స్టైల్ వేరే ఉండే. ఆమె మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు మొత్తం వంటలన్నీ చేంజ్ అయిపోయినాయి. ఆమె చేంజ్ అయింది ఆమె వంటల వల్ల. నువ్వైతే మరి ఏం లేదు, నేను కూడా చేంజ్ అయినా. ఎక్కువ ఏది తింటాడు? ఎక్కువ
ఏది చేసినా తింటాడు, తప్పదు ఇంకా. ఏది చేసినా వద్దనకుండా అన్ని తింటాడు. అంత బాగుంటాయి బ్రో. మంచిగా ఉంటుంది సార్ మమ్మల్ని మా ఇద్దరిని కంపల్సరీ నాన్ వెజ్ ఉండదు మా ఇంట్లో, వెజ్జే ఉంటుంది. మన గురించి తెలియదు, మీ అసలు నాన్ వెజ్ తినరా? పూర్తి వెజ్. అలాగనే అయితే మన బాబతే. ఏం చెప్తాడు? ఆడియన్స్కి ఏం లేదు, కుబేరాకి వచ్చి బాగా చీరలు కొనుక్కోండి, పండుగలకు బాగా కట్టుకోండి, అందంగా కనిపించండి, అందరికన్నా అందంగా కనిపించండి. అది ఒక్కటే చెప్తున్నా. మీ మొగుళ్ళ పర్సులు ఖాళీ చేయండి. అవును, పెళ్ళప్పుడు 8,000 చీర ఉన్నది ఫస్ట్ పెళ్లి టైంలోనా? అప్పుడేమో పెద్ద లచ్చ. ఓ అంత మ్యారేజ్ కదా, తక్కువనే కొన్నాం. తక్కువ లాక్డౌన్లో మా మ్యారేజ్. అన్ని తప్పించుకున్నావు, లాక్డౌన్ చీరలు తప్పించుకున్నావు, భోజనాలు తప్పించుకున్నావు. ఫ్రీగా చేసుకున్నావు, నాకు తెలుసు. నా తిట్టినా మిమ్మల్ని అంటే అవకాశం లేదు. అంతేలే. ఆయన అలిగినా ఆయనకే ఇబ్బంది, నువ్వు అలిగినా ఆయనకే ఇబ్బంది, అంతే. మీ ఆయనలో మీకు నచ్చింది? అంటే సైలెంట్ అని కాదు, నేను ఏది చెప్పినా భరించుకో. సైలెంట్ చేసినావు నువ్వు, సైలెంట్ అని కాదు నువ్వు చేసినావు. అట్లా నన్ను అనొద్దు. నేను ఒక డిసిప్లిన్గా పెట్టి నేను చెప్పిన అన్ని వింటున్నాడు అని అనమాట. అంటే నేను ఏది చేసినా వద్దనకుండా ఉంటాడు. ఇష్టం అందరికీ అది కావాలి. మొగుళ్ళందరూ భార్యలతో సుఖంగా ఉండాలంటే అంతేగా. ఒకటే విషయం నేను చెప్పేది ఏంటంటే, మీ భార్యలు చెప్పిన మాట మీరు వినండి, లైఫ్లో సక్సెస్ అవుతారు. అంతే. సక్సెస్ ఉన్న కాడికి మొత్తం సక్సెస్ అవుతారు, జీవితంలో బాగుపడతారు. నువ్వు పడినావా లేదా? అంతేగా. ఇప్పుడు అనపోతే ఓకే బాయ్.